గైస్ మనకు ఆఫ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ వీడియోలో నేను ఆ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను లాస్ట్ వీడియోలో మీకు లిమిట్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అసలు ఏం చేస్తుంది గైస్ లిమిట్ అనేది? ఇట్ విల్ రిటర్న్ ఫస్ట్ ఎన్ రోస్. ఓకేనా? ఎన్ అనేది ఏమి ఇక్కడ మనం ఇచ్చిన నెంబర్. నేను ఇక్కడ 3 అని ఇస్తే ఇక్కడ ఫస్ట్ 3 రోస్ని రిటర్న్ చేస్తుంది. 5 అని ఇస్తే ఫస్ట్ 5 రోస్ని రిటర్న్ చేస్తుంది. అవునా? సో అలానే మనకు ఆఫ్సెట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ ఆఫ్సెట్ అనేది ఏం చేస్తుంది అంటే, ఓకేనా, వీ కెన్ డిసైడ్ వేర్ ద రో కౌంట్ హ్యాస్ టు స్టార్ట్. అంటే దీని మీనింగ్ ఏమంటే గైస్, ఇక్కడ చెప్పా కదా, ఫస్ట్ రో నుంచి ఇది స్టార్ట్ చేస్తుంది కౌంట్. 3 అంటే ఫస్ట్ రో నుంచి 3 ఇస్తుంది. బట్ ఈ ఆఫ్సెట్ వాడి మనం ఏం చేయొచ్చు అంటే, ఏ రో నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఆఫ్సెట్ అనేది ఎక్కడ ఇవ్వాలి అంటే, లిమిట్కి ఒక నెంబర్ ఇస్తాం కదా, దాని పక్కన స్పేస్ ఇచ్చి మనము ఆఫ్సెట్ ఇవ్వాలి. ఈ సెట్ పక్కన కూడా ఆఫ్సెట్ పక్కన కూడా ఒక నెంబర్ ఇస్తున్నా 2 అని. అంటే దీని మీనింగ్ ఏమి అంటే, మనము సెకండ్ రో నుంచి ఈ 2 అని ఇచ్చా కదా, 2 నెంబర్ తర్వాత నెంబర్ ఏది 3. ఈ 3 నుంచి మనకి కౌంట్ అనేది స్టార్ట్ కావాలి. ఫస్ట్ మనం ఒరిజినల్ డేటా చూద్దాం. ఇది మన ఒరిజినల్ డేటా కదా, చూడండి, ఇది మన ఒరిజినల్ డేటా. అవునా? సో నేను ఓన్లీ లిమిట్ 3 అని ఇస్తే ఇది ఫస్ట్ రో కదా, ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అయ్యి 1 2 3 రోస్ మనకి ఇస్తుంది. కానీ ఇక్కడ నేను ఆఫ్సెట్ ఏమని ఇచ్చా, 2 అని ఇచ్చా. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే 2 తర్వాత నెంబర్ రో నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే థర్డ్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. సో 3 4 5 అనేది మనకి అవుట్పుట్లో పడుతుంది. ఓకేనా? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి గైస్. ఆఫ్సెట్ పక్కన నెంబర్ ఇచ్చాం కదా, అప్పుడు ఈ ఆఫ్సెట్ ఏం చేస్తుందంటే, ఈ నెంబర్ తర్వాత నెంబర్ ఏది 3, అంటే థర్డ్ రో నుంచి కౌంట్ స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ ఎంత ఇచ్చాం మనము, 3 అని ఇచ్చాం. సో ఇక్కడ థర్డ్ రో నుంచి మనకి 3 రోస్ ఇస్తుంది, అంటే 3 4 5 ఇస్తుంది. సో ఇప్పుడు చూద్దామా, దీన్ని రన్ చేస్తాము. ఇక్కడ ఏం పడింది నాకు, 3 4 5 అని పడింది. సో ఇప్పుడు అర్థమైంది కాన్సెప్ట్ మీకు. ఆఫ్సెట్ని యూస్ చేసి మనం రో కౌంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఆఫ్సెట్ 1 అని ఇస్తున్నా. అప్పుడు ఏం జరుగుతుంది గైస్, సెకండ్ రో నుంచి కౌంట్ స్టార్ట్ అయ్యి సెకండ్ రో నుంచి మనకి 3 రోస్ ఇస్తుంది. ఓకేనా? సో అబ్జర్వ్ చేయండి, దీన్ని సెలెక్ట్ చేసా. ఇక్కడ వచ్చిందా మనకు 2 3 4 అని వచ్చింది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఆఫ్సెట్ వచ్చి 4 అని ఇస్తున్నా. ఓకేనా? అంటే 5th రో నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎన్ని రోస్ ఇవ్వాలి, మనకి 3 రోస్ ఇవ్వాలి. కానీ మనకు ఉండేదే మ్యాక్సిమం 5 రోస్, అంటే లిమిట్ దాటి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, కామన్ సెన్స్ వాడండి, ఇంతకుముందు చెప్పా, మ్యాక్సిమం ఎన్ని పాసిబిలిటీ ఉంటే అన్ని రోసే వస్తాయి. అంటే ఇక్కడ మన సిచ్యువేషన్ 1 రో మాత్రమే వస్తుంది. అబ్జర్వ్ చేయండి, 1 రో మాత్రమే వచ్చిందా. సో ఇలాగా మీరు ఆఫ్సెట్తో పని చేయాలి గైస్, అంతే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లిమిట్ లేకపోతే ఆఫ్సెట్ పని చేస్తుందా? నో. ఆఫ్సెట్ ఉండేది లిమిట్ కోసం. ఓన్లీ లిమిట్ ఇస్తే ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఏ రో నుంచి స్టార్ట్ అవ్వాలో డిసైడ్ అవ్వాలి అంటే ఈ ఆఫ్సెట్ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఏ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుందా? నో. ఆ నెంబర్ తర్వాత నెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి.